మనం స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు అటామిక్ స్ట్రక్చర్ గురించి మనం చూసింటాం. యాటమ్స్లో మనకి ఏమేమి ఉంటాయి జనరల్గా? ఓకే, సో మధ్యలో ఒక న్యూక్లియస్. ఓకే, సో దాని చుట్టూ ఇలా ఆర్బిట్స్ మనం చూడవచ్చు. సో దాని చుట్టూ ఉన్న ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్, న్యూక్లియస్లో ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనేది మనకు తెలుసు క్లియర్లీ. ఓకే, సో జనరల్గా ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ అనొచ్చా, న్యూట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్. సో వీటినే మనం న్యూక్లియాన్స్ అనొచ్చు క్లియర్లీ, న్యూక్లియాన్స్. సో కేంద్రకంలో ఉన్నాయి కాబట్టి, న్యూక్లియస్లో ఉన్నాయి కాబట్టి దాని పేరు న్యూక్లియాన్స్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, సో మనకు జనరల్గా అటామిక్ నెంబర్ అంటే ఎలా చెప్పొచ్చు మనం? అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య అంటే ఎలా మనం చెప్పొచ్చు? ఎవరికైనా గుర్తుందా? అటామిక్ నెంబర్ని ఎలా ఇండికేట్ చేయొచ్చు? ఓకే, కెమిస్ట్రీలో 118 ఎలిమెంట్స్ మనం చూస్తాం. మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఇప్పుడు మనం పీరియాడిక్ టేబుల్ అనేది ఉంటుంది, ఎలిమెంట్స్ అన్నీ మొత్తం దాంట్లో అరేంజ్ చేసి ఉంటారు. ఆ 10th క్లాస్ బుక్లో కూడా మనం చూడవచ్చు క్లియర్లీ. అందులో మనకి ప్రజెంట్ మన ఎర్త్ పైన ఉన్న అవైలబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ మనం చూస్తే 118 ఎలిమెంట్స్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటారు క్లియర్లీ. ఆర్డర్ ఏంటంటే అటామిక్ నెంబర్ అనొచ్చు. ఏ ఆర్డర్లో అరేంజ్ చేసినారంటే అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ ఏమి ఇండికేట్ చేస్తుందంటే, అటామిక్ నెంబర్ ఈ న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ కౌంట్ని కానీ లేదా ఎలక్ట్రాన్ని కౌంట్ని కానీ ఇండికేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ అంటే ఎంత చెప్తారు మీరు? కార్బన్. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ అంటే ఎంత చెప్పచ్చు? 1, అంతేనా? కార్బన్ 6 క్లియర్లీ, నైట్రోజన్ 7, ఆక్సిజన్ 8, ఇలా మొత్తం మీద 118 ఎలిమెంట్స్ అనేది అరేంజ్ అయి ఉంటాయి క్లియర్గా మనం చూస్తే. సో అందులో మనకి ఉన్న 118 ఎలిమెంట్స్లో కొన్ని రేడియో యాక్టివిటీ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేస్తాయి. ఏ ప్రాపర్టీ? రేడియో యాక్టివిటీ, రేడియో ధార్మికత క్లియర్లీ. రేడియో యాక్టివిటీ ప్రాపర్టీ దాని మీనింగ్ ఏంటంటే, కొన్ని ఎలిమెంట్స్ అనేది దాని న్యూక్లియస్లో దానికి భారం అయిపోయి, దట్ మీన్స్ దాని వెయిట్ అనేది బ్యాలెన్స్ చేయలేక ఇండైరెక్ట్గా వాటి మధ్య రిపల్సివ్ ఫోర్సెస్, ఇలా అటామిక్ నెంబర్ పెరుగుతుందంటే ఇలా పాజిటివ్ ఛార్జ్ పెరిగినట్లా కదా, ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ అంటున్నాం. ఇలా యాడ్ అవుతూ పోయిందనుకోండి చిన్న స్పేస్లో, న్యూక్లియస్ సైజ్ అంటేనే దాని సైజు ఫెర్మి అని మనం చెప్తాం, 10⁻⁻15. అంత తక్కువ స్పేస్లో ఒకే ఛార్జ్ అనేది అలా యాడ్ అవుతూ పోయిందనుకోండి, పాజిటివ్ ఛార్జ్, వాటి మధ్య రిపల్సివ్ ఫోర్స్ క్రియేట్ అవుతుందా? డెఫినెట్గా క్రియేట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? అది బ్రేక్ అవ్వడానికి ట్రై చేస్తుంటుంది క్లియర్లీ. ఆ ప్రక్రియలో భాగంగానే దాని నుంచి క్లియర్గా మనకి న్యూక్లియస్ నుంచి ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ఇండైరెక్ట్గా. ఓకే, సో మనకు రేడియో యాక్టివిటీ అంటే ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, స్పాంటేనియస్ disintegration of nucleus of an atom by releasing alpha, beta, gamma radiation. స్పాంటేనియస్, మనం ఏమీ చేయకుండానే, అదంతా కాదు, స్వయంగా విఘటనం చెందేటువంటి ప్రక్రియ. కేంద్రకం స్వయంగా విఘటనం చెందేటువంటి ప్రక్రియ ఆల్ఫా, బీటా, గామా కిరణాలను విడుదల చేస్తూ, అలా నేచర్లో ఎప్పుడన్నా మనం చూస్తే ఆ ప్రక్రియనే మనం ఏమంటున్నాం? రేడియో యాక్టివిటీ. ఓకే, అన్ని ఎలిమెంట్స్కి అలా ఉండదు. ఇప్పుడు మనం పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఏదో ఒక మెటల్స్ యూస్ చేస్తుంటామా? మనం యూస్ చేసే వాచెస్ కానీ, మొబైల్స్ కానీ, ఓకే, రింగ్స్ కానీ, అవన్నీ మెటల్స్ ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ అలా ఎగ్జిబిట్ చేస్తున్నాయా? అలా ఎగ్జిబిట్ చేస్తే ఎవడు బతకలేడు. ఓకే, ఆల్ఫా, బీటా, గామా కిరణాలు అనేది చాలా ఎనర్జెటిక్, అవి ఈజీగా మన స్కిన్లోకి పెనట్రేట్ అవుతాయి. రేడియో ధార్మిక కిరణాలు అంటాం, రేడియో యాక్టివ్ వేవ్స్ క్లియర్లీ. ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ అవి న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. కొన్ని ఎలిమెంట్స్ అంటున్నా క్లియర్లీ. ఆ ప్రాపర్టీనే రేడియో యాక్టివిటీ అంటున్నా. ఆ కొన్ని ఎలిమెంట్స్ ఏదంటే, అటామిక్ నెంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 83. మీరు చూడండి, 83 ఎలిమెంట్ మీరు చూస్తే బిస్మత్ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంటుంది పీరియాడిక్ టేబుల్లో. ఈ రేడియో యాక్టివిటీ ప్రాపర్టీ ఎక్కడి నుంచి ఎగ్జిబిట్ చేస్తుందంటే బిస్మత్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి క్లియర్లీ. ఓకే, ఆ ప్రాపర్టీ అంటే బిస్మత్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టామనుకోండి, న్యాచురల్గానే అవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సరౌండింగ్లో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నీ ఆ రేడియేషన్స్కి ఎఫెక్ట్ అవుతాయి.
ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం మైనింగ్ జరుగుతుంది అనుకోండి ఒక ఏరియాలో, జరుగుతుందా లేదా ఇప్పుడు యురేనియం మైనింగ్ క్లియర్లీ కడపలో కూడా జరుగుతుంది, తుమ్మలపల్లి రీజియన్ క్లియర్లీ మనం చూస్తే, ఓకే, నల్లమల్ల ఫారెస్ట్ రీజియన్ కూడా యురేనియం మైనింగ్ క్లియర్లీ. అక్కడి నుంచి ఈ రేడియో ధార్మిక పదార్థాలు ఇన్ కేస్ పక్కన నేచర్ లేక్ స్ప్రెడ్ అయినాయి అనుకోండి, ప్రకృతి లేక అలా స్ప్రెడ్ అయిపోయినాయి, అప్పుడు ఆ ఏరియా అంత ఎఫెక్ట్ అవుతుందా లేదా క్లియర్గా స్ప్రెడ్ అయినాయి అనుకుంటే ఇండైరెక్ట్గా. ఎందుకని అవి ఈ ఆల్ఫా బీటా గామా కిరణాలు రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఓకే, అవి గనక డైరెక్ట్గా ఎక్స్పోజ్ జరిగితే ఎవరైనా ఎఫెక్ట్ అవుతారు క్లియర్గా, ఆ గోడల్ని కూడా దాటి వెళ్ళిపోతాయి, అంత పెనట్రేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది వాటికి ఆల్ఫా బీటా గామా కిరణాలకి, ఓకే. సో ఇలా రేడియో ధార్మికత పదార్థాలు అనేది కొన్ని ఉంటాయి. ఎక్కడి నుంచి ఉంటాయంటే బిస్మత్ ఎలిమెంట్ పైనుంచి రిమైనింగ్ 118 ఎలిమెంట్స్ వరకు అన్ని రేడియో ధార్మికత పదార్థాలు, రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ అనవచ్చు. సో మీ దగ్గర మొబైల్ ఉంటే ఒకసారి పీరియాడిక్ టేబుల్ అని కొట్టండి, పీరియాడిక్ టేబుల్, అందులో 118 ఎలిమెంట్స్ ఉంటాయి క్లియర్గా, మోడర్న్ పీరియాడిక్ టేబుల్, గూగుల్ ఇమేజ్లో కొట్టారా, ఓకే. 118 ఎలిమెంట్స్లో 83వ ఎలిమెంట్ ఏముంది, 83వ నెంబర్ దగ్గర కౌంట్ అలా ఎంచుకుంటూ పోతే దాంట్లో 83వ నెంబర్ దగ్గర బిస్మత్ ఉందా, దానిపైన చూడండి ఇంకా అన్నీ రేడియం అని, పొలోనియం అని, థోరియం అని, యురేనియం అని, ఓకే, ప్లూటోనియం అని, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఏమని పిలవాలి మనం, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ క్లియర్లీ. వాటన్నిటికీ ప్రాపర్టీ ఉంది, ఆల్ఫా బీటా గామా కిరణాలను విడుదల చేసేటువంటి ప్రాపర్టీ ఉంది క్లియర్లీ. ఆ ప్రాసెస్నే న్యాచురల్ రేడియో యాక్టివిటీ, సహజ రేడియో ధార్మికత. ఇది ఎప్పుడో ఎవరు ఐడెంటిఫై చేశారంటే ఈ ప్రాసెస్ నేచర్లో, ఎనీ ఐడియా, సైంటిస్ట్ పేరు, అవి కూడా అడుగుతారు ఒక్కొక్కసారి ఎగ్జామ్లో, ఓకే. న్యాచురల్ రేడియో యాక్టివిటీ ప్రాసెస్ని ఫస్ట్ నేచర్లో ఇది ఒకటి ఉంది అని ఐడెంటిఫై చేసింది ఎవరు, హెన్రీ బెక్వెరల్. సో ఎవరంటే హెన్రీ బెక్వెరల్. హెన్రీ బెక్వెరల్ న్యాచురల్ రేడియో యాక్టివిటీ ప్రాసెస్ ఎప్పుడో 1896లో ఇలాంటి కొన్ని పదార్థాలు ఉన్నాయని ఐడెంటిఫై చేశారు, నియర్లీ ఒక 125 years బ్యాక్ మనం చూస్తే క్లియర్లీ. తర్వాత కాలంలో వీటి ఇంపార్టెన్స్ అనేది చాలా వాటిలో యూజ్ చేస్తూ వచ్చారు. రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేయరా, క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఒక థెరపీ ఉంటుంది, రేడియేషన్ థెరపీ ఉందా లేదా, క్యాన్సర్ పేషెంట్స్లో వాళ్ళకున్న ఆ ట్యూమర్స్ని రిమూవ్ చేయడానికి రేడియేషన్ అనేది కంటిన్యూగా అప్లై చేస్తుంటారు క్లియర్గా మీరు చూస్తే. అవన్నీ అక్కడ యూజ్ చేసేటువంటి పదార్థాలు ఏంటి ఇండైరెక్ట్గా, ఈ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్. కోబాల్ట్ 60 అనేది రేడియో యాక్టివ్ ఐసోటోప్. సో దాన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు, ఎందుకంటే వాటికి ఈ గామా కిరణాలను ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీ ఉంటుంది, న్యాచురల్ రేడియో యాక్టివిటీ ప్రాసెస్ ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. అందులో ఉన్న ఐసోటోప్స్కి ఆ ప్రాపర్టీ ఉంటుంది. కోబాల్ట్ 60 అనేది ఇది రేడియో యాక్టివిటీని ప్రదర్శిస్తూ ఉంటుంది క్లియర్గా మనం చూస్తే, ఓకే. ఎనీహౌ మనకి ఇక్కడ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటనేది ఒకసారి మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే, ఓకే, ఇక్కడ మరి స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ ఉంటాయని నేను చెప్తున్నాను, అంతేనా. ప్రోటాన్స్ అనేది ఒక్కొక్కటి యాడ్ అవుతూ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఒక్కొక్కటి యాడ్ అవుతూ పోతే పాజిటివ్ ఛార్జ్ అనేది పెరిగిపోతూ లోపల ఒక బలం అనేది క్రియేట్ అవుతుంది, స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్. వాటినే మనం ఏమంటున్నాం, కేంద్రక బలాలు, ఓకే. న్యూక్లియర్ ఫోర్సెస్ స్ట్రాంగెస్ట్ ఫోర్సెస్. నేచర్లో ఉన్నటువంటి బలాల్లో, ప్రకృతిలో ఉన్నటువంటి బలాల్లో అతి దృఢమైనటువంటి బలం ఏదంటే న్యూక్లియర్ ఫోర్సెస్. దీనికన్నా పవర్ఫుల్ థింగ్ ఏదీ లేదు, ఓకే. నేచర్లో 4 ఫండమెంటల్ ఫోర్సెస్ని మనం చూడొచ్చు, 4 ఫండమెంటల్ ప్రాథమిక బలాలు. మనం 8th క్లాస్ బుక్లో మనం చూడొచ్చు అది. ఆ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనొచ్చా, గురుత్వాకర్షణ బలం క్లియర్లీ, వీక్ న్యూక్లియర్ ఫోర్సెస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్, విద్యుత్ అయస్కాంత బలాలు, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్సెస్. అన్నిటికన్నా పవర్ఫుల్ ఫోర్సెస్ ఏదంటే న్యూక్లియర్ ఫోర్సెస్. మరి వాటిని బౌండ్ చేయడానికి సర్టెన్ ఎనర్జీ అనేది ఇక్కడ యూటిలైజ్ అవుతుంది. ఆ న్యూక్లియర్ ఫోర్సెస్ని బౌండ్ చేయడానికి నేచర్లో సర్టెన్ ఎనర్జీ అనేది అక్కడ యూటిలైజ్ అవుతుంది క్లియర్లీ. దాన్నే మనం ఏమంటున్నాం, న్యూక్లియర్ ఎనర్జీ, ఓకే. ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి బలమైనటువంటి స్ట్రాంగ్ రిపల్సివ్ ఫోర్సెస్ని బౌండ్ చేయడానికి ఎనర్జీ అనేది యూటిలైజ్ అవుతుంది. దాన్నే కేంద్రక శక్తి అనొచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ. మీరు ఇంకా దీన్ని అర్థం చేసుకోవాలంటే జనరల్గా మనం లాస్ట్ క్లాసెస్లో కోల్ గురించి మనం చూసాం, ఓకే. కోల్ అది ఒక శక్తి వనరు. ఈరోజు కూడా మన భారతదేశంలో
55% కోల్ పైన డిపెండ్ అవుతున్నాం అనేది మనం చూసాం గణాంకాల ప్రకారం మనం చూసినట్లయితే క్లియర్లీ. ఓకే, ఇక్కడ ఒకసారి దీన్ని అర్థం చేసుకుంటే న్యూక్లియర్ ఎనర్జీ అనే పవర్ ఎలా ఉంటుందంటే ఒక 1 గ్రామ్ యురేనియం ఏమంటున్నా నేను 1 గ్రామ్ యురేనియం గినక న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఫిజన్ రియాక్షన్లో కేంద్రక విచ్ఛిత్తి రియాక్షన్లు యూజ్ చేస్తే ఎంత శక్తి విడుదల చేస్తుందంటే ఈక్వివాలెంట్ టు 4500 kg ఆఫ్ కోల్. అంటే మీనింగ్ ఏంటి 4500 కిలోగ్రామ్స్ ఉన్నటువంటి బొగ్గును మనం మండిస్తే ఎంత శక్తి విడుదలవుతుందో అర్థమైందని నేను చెప్పింది. 4500 kg అంటే 4.5 టన్ను ఉన్నటువంటి కోల్ని మనం బర్న్ చేస్తే ఎంత శక్తి విడుదలవుతుందో అది ఎంత సమానం 1 గ్రామ్ యురేనియంని కనుక మనం బ్రేక్ చేయగలిగితే ఫిజన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ చేయగలిగితే అంత శక్తి విడుదల చేస్తుంది. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు దాని పవర్ ఎలా ఉంటుందో. మీరు చూడాలంటే 1945 ఏమని జరిగిందే ఆ సంవత్సరంలో వరల్డ్ వార్ 2 అప్పుడు. ఓకే చెప్పండి, హిరోషిమా నాగసాకి అక్కడ యూజ్ చేసినటువంటి అణుబాంబులు పవర్ ఎలా ఉందో ఈ రోజు కూడా మనకు తెలుస్తుంది. దాని గురించి ఈ రోజు కూడా ఆ ఏరియాస్లో ఇంకా దాని ఎఫెక్ట్స్ ఏదో విధంగా ఉంటానే ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఎంతమంది చనిపోయారో చూడొచ్చు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అదేం 2 రోజులు 3 రోజులు తీసుకోదు. ఒక అణుబాంబు వేస్తే 24 గంటలు అట్ట తీసుకోదు, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంటున్నా క్లియర్లీ. సెకండ్స్లో మొత్తం ఆ ఏరియా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది క్లియర్గా. ఓకే, అంత పవర్ ఉంది క్లియర్గా మీరు చూస్తే. న్యూక్లియర్ ఎనర్జీకి అంత పవర్ ఉంది ఇండైరెక్ట్గా. ఓకే, దీన్ని పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్ యాంగిల్లో కూడా చూడొచ్చు. పాజిటివ్గా చూడాలంటే ఏం చేయాలి మనం దీనికోసం ఎలా ఉపయోగించుకోవాలనేది ఆలోచించాలి. నెగిటివ్ చూడాలంటే ఏం చేయాలి, దీన్ని ఉపయోగించి ప్రపంచాన్ని ఎలా నాశనం చేయాలనేది చూడాలి. అంతేనా? దాని గురించి కూడా ఉన్నాయా లేదా ఈరోజు? దీన్ని ఉపయోగించి ప్రపంచాన్ని నాశనం చేసుకున్నామంటే న్యూక్లియర్ వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం. ఓకే, ఎవరెవరి దగ్గర ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఈరోజు మనకు చూస్తే? మన ఇండియాలో లేదా? ఓకే, సో పర్మనెంట్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ పర్మనెంట్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు? ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యొక్క శాశ్వత సభ్యులు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మనెంట్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? ఓకే, చైనా, రష్యా, ఫ్రాన్స్, యుఎస్ఏ, యూకే వాళ్ళ దగ్గర ఎలాగో ఉంటాయి. అదర్ దాన్ దట్ థింగ్ ఇంకెవరన్నా దగ్గర ఉన్నాయా న్యూక్లియర్? వాళ్ళు కాకుండా ఇంకా అగైనెస్ట్గా నార్త్ కొరియా, ఓకే, ఇండియా, పాకిస్తాన్, ఇజ్రాయెల్, నార్త్ కొరియా ఇలాంటి కంట్రీస్ మనం చూడొచ్చు. కొన్ని లిమిటెడ్ కంట్రీస్ దగ్గర ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. సో యాక్చువల్గా దాని పవర్ అనేది వరల్డ్ వార్ అప్పుడు మనం చూసింది కాబట్టి ప్రపంచ దేశాలు సో వాటిని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వాటి యొక్క వినియోగాన్ని, ఆ న్యూక్లియర్ వెపన్స్ అణ్వాయుధాలను తయారీని కంట్రోల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఓకే కొన్ని ట్రీటీస్ తీసుకొని వచ్చినాయి ప్రపంచవ్యాప్తంగా. నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ 1970 నుంచి అమల్లో ఉంది, ఎన్పిటి క్లియర్. వాటి గురించి డిస్కస్ చేస్తాం. కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. సో ఇవన్నీ దేనికోసం పనిచేస్తున్నాయంటే ఇండైరెక్ట్గా దీన్ని నెగిటివ్ యాంగిల్లో యూజ్ చేయకుండా అవన్నీ పనిచేస్తున్నాయని మనం అనుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఎవరో ఒకరి దగ్గర ఉన్నాయా లేదా? వాళ్ళ దగ్గర ఉన్న ఈరోజు రష్యా ఉంది, యుక్రెయిన్ ఉంది. ఓకే, యుక్రెయిన్కి ఎవరెవరు సపోర్ట్ జనరల్గా మనం చూస్తుంటాంగా. యూరోపియన్ కంట్రీస్ చాలా ఉంటాయి, యుఎస్ఏ కూడా ఉంది క్లియర్గా మనం చూస్తే, రష్యా ఉంది, ఒకే దేశం. వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? అన్నీ ఒక డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఒక డైమెన్షన్లో ఉన్నాయి మీరు చూస్తే క్లియర్గా. మరి రష్యా యుక్రెయిన్ని అంత డ్యామేజ్ చేస్తున్నప్పటికి కూడా రష్యా దోలికి ఎందుకు వెళ్ళట్లేదు వాళ్ళు ఎవరు? రీజన్ రష్యా అనుకుంటే ప్రపంచాన్ని మొత్తం 2-3 నిమిషాల్లో మొత్తం స్మాష్ చేస్తుంది, అంత పవర్ ఉంది. ఓకే, నార్త్ కొరియా ఉంది. నార్త్ కొరియా అది ఎంత కంట్రీ అది? టు బి ఫ్రాంక్గా మాట్లాడితే అటు పక్క ఎక్కడో రష్యా కింద క్లియర్గా మనకి ఏషియాలో అటు పక్క మనకి నార్త్ కొరియా, సౌత్ కొరియా 2 ఉంటాయి క్లియర్గా. ఓకే, వాటి దోలికి యూఎస్ఏ ఏమైనా పోతుందా? ఓకే, నార్త్ కొరియా ఎప్పుడు వెపన్స్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య ఒక వెపన్ని టెస్ట్ చేసింది. ఓకే, అండర్ వాటర్ డ్రోన్ న్యూక్లియర్ ఎనర్జీని యూజ్ చేసి ఒక రేడియో యాక్టివ్ ఇలాంటిది న్యూక్లియర్ ఎనర్జీని బేస్ చేసుకొని ఒక వెపన్ లాంటివి తయారు చేసి దాన్ని డ్రోన్లో ప్లేస్ చేసి సునామీని క్రియేట్ చేయడం.
ఆర్టిఫిషియల్ సునామీని క్రియేట్ చేయడం ఎవరికన్నా పాసిబిలిటీ ఉందా ఇప్పుడు దాకా ఇలాంటి టెక్నాలజీ? కొన్ని కంట్రీస్ ఉన్నాయి, యూఎస్ఏ, రష్యా, అలాంటి వాటికి సునామీస్ని కూడా క్రియేట్ చేసే పాసిబిలిటీస్ ఉంది. ఈ ఎనర్జీని ఉపయోగించి సముద్రం లోపలికి పంపించి దాని నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి సునామీని క్రియేట్ చేయడం. నార్త్ కొరియా ఈ మధ్య టెస్ట్ చేసింది మీరు చూస్తే. ఓకే, సో అంత పవర్ఫుల్ డైమెన్షన్. అంతర్జాతీయంగా ఈ శక్తి అనేది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కంట్రోల్ చేస్తుందా లేదా క్లియర్గా మనం చూస్తే ఆ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ని కంట్రోల్ చేసేది ఏదంటే ఇండైరెక్ట్గా న్యూక్లియర్ వెపన్స్. అది ఎవరి దగ్గర ఉంటే ఆడే పవర్ఫుల్. టు బి ఫ్రాంక్గా ఓపెన్ సీక్రెట్ ఇది, మనం మాట్లాడుకుంటే ఇది ఓపెన్ అంతే క్లియర్లీ. అది ఎవరి దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఉన్నట్లుండి న్యూక్లియర్ వెపన్స్ని అంతర్జాతీయ సమాజం ముందర మేము క్లోజ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండవు, ఆ టెక్నాలజీ ఉండదు, ఏం లేదనేది అన్నీ క్లోజ్ చేసిన అనుకోండి. రేపు నుంచి మన ఇండియా పరిస్థితి ఎలా ఉంటుంది ఇమాజిన్ చేసుకోండి. ఎవరు ఉంటారు మన ఇండియా చుట్టూ? చైనా, పాకిస్తాన్. వాళ్ళు ఏమన్నా ఆపేస్తారా న్యూక్లియర్ వెపన్స్? మనం క్లోజ్ చేసినామని వాళ్ళు ఏమన్నా క్లోజ్ చేస్తారా? సో ఇది అలా జరుగుతూ పోతుంది క్లియర్గా. ఓకే, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి టాపిక్ క్లియర్గా. ఓకే, ఇందులో మనకి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ క్లియర్గా మనం నేర్చుకోవాలి క్లియర్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యూక్లియర్ ఎనర్జీని మనం ఎలా ట్రాప్ చేయొచ్చు? ఓకే, అందులో న్యూక్లియస్లో సర్టెన్ ఎనర్జీ అనేది బౌండ్ అయింది. అక్కడ ఉన్నటువంటి ఆ రిపల్సివ్ ఫోర్సెస్ని కంట్రోల్ చేయడానికి ఎనర్జీ అనేది బౌండ్ అయింది. దాన్నే న్యూక్లియర్ ఎనర్జీ అంటున్నాం ఇండైరెక్ట్గా. దీన్ని ఎలా మనం యూటిలైజ్ చేయొచ్చు, ఏ విధంగా ఉపయోగించవచ్చు? అది పాజిటివా నెగిటివ్ అనేది పక్కన పెడితే ఏ విధంగా ఉపయోగించవచ్చు? న్యూక్లియర్ ఫిజన్, దాన్ని బ్రేక్ చేసి లోపల ఉన్న ఎనర్జీని మనం బయటకు తీస్తున్నాం, అంతేనా? ఇంకొకటి ఏముంది దీంట్లో? న్యూక్లియర్ ఫ్యూజన్. సో రెండు విధాలుగా పాసిబిలిటీస్ ఉంది. ఇదేమో కేంద్రక విచ్ఛిత్తి అంటున్నాం, ఇదేమో కేంద్రక సంలీనం అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, సో ఆ న్యూక్లియస్ని బేస్ చేసుకొని ఎనర్జీని మనం బయటికి రిలీజ్ చేయించాలంటే ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. బోత్ పాసిబిలిటీస్ ఉన్నాయి క్లియర్గా. ఇవి ఎంత పవరో చెప్పేదానికి ఇది ఒక ఉదాహరణ. దీని పవర్ ఎలా ఉందని చెప్పేదానికి ఒక 4500 kg కోల్ని మనం యూటిలైజ్ చేస్తే ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో అంతకు సమానమైనటువంటి ఎనర్జీ 1 గ్రామ్ యురేనియం దగ్గర ఉంది అని మనం చెప్తున్నాం క్లియర్లీ. ఓకే, సో ఇంకొన్ని ఫండమెంటల్స్ ఇక్కడ. సో ఎప్పుడన్నా ఈ పదం విన్నారా కెమిస్ట్రీలో? ఐసోటోప్స్. దాని మీనింగ్ ఏంటి? ఈ పదం మీనింగ్ ఏంటి చెప్పగలుగుతారా? ఐసో అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? సేమ్ క్లియర్లీ. ఐసోటోప్స్ అంటే ఏమో ఇందాక నేను ఒక మాట చెప్పాను, అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే ఏంటి మీనింగ్? పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్య. సో యాటంలోని ప్రోటాన్స్ కౌంట్ లేదా ఎలక్ట్రాన్స్ కౌంట్ని ఇండికేట్ చేసేది అటామిక్ నెంబర్ అంటున్నాం. అటామిక్ మాస్ నెంబర్ అంటే అటామిక్ మాస్ నెంబర్. ఓకే, ఇందాక మనం కేంద్రకంలో ఏమేమి ఉంటాయని చెప్పాం? ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ కౌంట్నే అటామిక్ మాస్ నెంబర్ అనవచ్చు. దీన్ని బేస్ చేసుకొని దీన్నేమో జనరల్గా క్యాపిటల్ లెటర్స్లో జెడ్గా ఇండికేట్ చేస్తాం, దీన్నేమో క్యాపిటల్ లెటర్లో ఏగా ఇండికేట్ చేస్తూ ఉంటాం. జనరల్గా మనకు సైన్స్ బుక్స్లో ఇలానే ఉంటాయి. అటామిక్ నెంబర్ అంటే క్యాపిటల్ లెటర్ జెడ్, అటామిక్ మాస్ నెంబర్ అంటే క్యాపిటల్ లెటర్ ఏ క్లియర్లీ. ఇప్పుడు ఎలిమెంట్ని ఇండికేట్ చేయాలంటే మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని ఇండికేట్ చేయాలంటే పైన ఇలా రాస్తాం అటామిక్ మాస్ నెంబర్, కింద ఇలా అటామిక్ నెంబర్ మనం రాస్తాం. ఇందాక మనం ఈ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే మొత్తం మీద 118 ఎలిమెంట్స్ ఉన్నాయని మనం అంటున్నాం. అవన్నీ దేన్ని బేస్ చేసుకొని అరేంజ్ చేశారంటే అటామిక్ నెంబర్ క్లియర్లీ. ఓకే, ఇప్పుడు ఐసోటోప్స్ అంటే జనరల్గా కొన్ని ఎలిమెంట్స్లో ఇలా ఉంటాయి చూడండి. కొన్ని ఎలిమెంట్స్లో ఇలా ఉండొచ్చు క్లియర్లీ. ఇంకా ఇక్కడ ఏం సేమ్ ఉంది ఇక్కడ క్లియర్లీ. ఓకే, ఇక్కడ ఏం సేమ్ రాసా నేను? ఓకే, ఎలిమెంట్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ అటామిక్ మాస్ నెంబర్. వాటిని ఏమని పిలవాలి మనం? ఐసోటోప్స్ క్లియర్లీ. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చా? మీరే చెప్పండి కొన్ని ఎగ్జాంపుల్స్ దీన్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఎక్కడ ఉంటుంది? హైడ్రోజన్ పీరియాడిక్ టేబుల్లో ఫస్ట్ ఎలిమెంట్ని హైడ్రోజన్ అంటున్నాం. సో దాన్ని ఇలా ఇండికేట్ చేయొచ్చు మనం. దాని ఐసోటోప్స్ని 1 1 1
2 3 క్లియర్లీ. ఓకే, సో దీన్ని ప్రోటియం అనొచ్చు, దీన్నేమో ప్రోటియం అంటున్నాం, దీన్నేమో డ్యూటీరియం అంటున్నాం, దీన్నేమో ట్రిటియం అంటున్నాం. ట్రిటియం బేసికల్లీ. ఓకే, సో ఉన్న ఐసోటోప్స్లో కొన్ని ఐసోటోప్స్ రేడియో యాక్టివిటీని ప్రదర్శిస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రేడియో యాక్టివిటీ అంటే మనం ఏం చూసాం అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా బీటా గామా కిరణాలను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే దాన్నే రేడియో యాక్టివిటీ ప్రాసెస్ అన్నాం. ఈ హైడ్రోజన్ ఐసోటోప్స్లో రేడియో యాక్టివిటీని ప్రదర్శించే ఐసోటోప్ ఏదంటే ట్రిటియం. ఓకే, సో యురేనియం పిరియాడిక్ టేబుల్లో ఎక్కడ ఉంటుంది, నేను ఇందాక చూపించా కదా మీకు 83 ఎలిమెంట్స్ పైన ఉన్న అన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అన్నాం. యురేనియంలో కూడా ఇలాంటివి ఉండొచ్చా ఐసోటోప్స్, ఉండొచ్చా ఉండకూడదు. యురేనియం 235 92, యురేనియం 238 92, ఇంకా మనం చూడాలనుకుంటే యురేనియం 233 92. ఇవన్నీ ఏమనాలి మనం, యురేనియం యొక్క ఐసోటోప్స్ క్లియర్లీ. ఓకే, ఇలా ప్రతి దాంట్లో మనం ఐసోటోప్స్ అనేది మనం చూస్తుంటాం ఎలిమెంట్స్లో, కొన్ని ఎలిమెంట్స్లో బేసికల్లీ. ఇక్కడ మనకి కొన్ని రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ అనేది కొన్ని ఎలిమెంట్స్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఎన్నో నెంబర్ అని మనం చెప్పాం, కార్బన్ 6 అన్నామా క్లియర్గా. ఇలా రాయొచ్చా కార్బన్ని, జనరల్గా మామూలుగా కార్బన్ ఇలా రాయొచ్చు. ఇందులోనే మళ్ళీ ఐసోటోప్స్ ఇలా మనం చూడొచ్చు. చూడండి, ఇది రేడియో ధార్మికతను ప్రదర్శిస్తుంది, కార్బన్ C14 బేసికల్లీ. ఓకే, సో రేడియో ధార్మికత అనేది డిఫరెంట్ ఐసోటోప్స్లో కూడా కొన్ని ఎలిమెంట్స్కి ఐసోటోప్స్లో కూడా ఉంది బేసికల్లీ. ఓకే, ఎనీహో మనకి ఇక్కడ న్యూక్లియర్ టెక్నాలజీలో మనం యూజ్ చేసేటువంటి ఐసోటోప్స్ ఏ అంటే ఇండైరెక్ట్గా న్యూక్లియర్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఫ్యూజన్లో మనం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్లో మెయిన్ యూజ్ ఏదంటే ఇదొకటి అని మనం చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా అయితే ఇది మనకు దొరుకుతుంది, భూమిలో ఇది డైరెక్ట్గా దొరుకుతుంది, ఈ రెండు దొరుకుతాయి, కానీ ఇది డైరెక్ట్గా దొరకదు, ఇండైరెక్ట్గా. సో ఈ రెండింటిని మనం ఏమనొచ్చు అంటే న్యాచురల్ యురేనియం, ఏమనాలి, సహజ యురేనియం, న్యాచురల్ యురేనియంలో ఉండే ఐసోటోప్స్ ఏవంటే ఏం చెప్పాలి ఇప్పుడు, యురేనియం 235 అండ్ యురేనియం 233, ఓకే 238 క్లియర్లీ. ఓకే, ఇందులో పర్సంటేజ్ అనేది రెండు ఉన్నప్పటికి కూడా న్యాచురల్ యురేనియంలో ఇది కేవలం మనకు దొరికేది ఎంత అంటే 0.7%, కేవలం అంతకుమించి ఎక్కువ ఉండదు. ఈ కంటెంట్ ఉంది కదా, దాదాపుగా 99.3% ఇది ఉంటుంది యురేనియం 238. ఓకే, సో ఇదంతా ఈ పార్ట్ని మనం న్యాచురల్ యురేనియం అంటున్నాం క్లియర్లీ. సో ఇందులో మనకు పనికొచ్చే కంటెంట్ ఏది, డైరెక్ట్గా యురేనియం 235 క్లియర్లీ. ఓకే, 35 మాత్రమే మనకి ఈ కేంద్రక విచ్ఛిత్తి చర్యల్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది, ఇది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది బేసికల్గా మనం చూస్తే. ఓకే, న్యాచురల్ మిమ్మల్ని ఎగ్జామ్లో అడగచ్చు, వాట్ ఈస్ ద ఐసోటోపిక్ కాంపోజిషన్ ఆఫ్ న్యాచురల్ యురేనియం, పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ న్యాచురల్ యురేనియం అంటే ఏం చెప్పాలి ఇప్పుడు, ఏమని చెప్పాలి, 0.7% U235, 99.3% U238. అదొక మంచి క్వశ్చన్ అన్నమాట బేసికలీ. 50-50 ఉండవు, 30-70 అట్లే ఉండదు, కేవలం 0.7% న్యాచురల్ యురేనియం అంటారు. ఇది మనకు మెయిన్ సోర్స్ ఏదంటే మనకి ఒక న్యూక్లియర్ రియాక్టర్ని రన్ చేయాలన్నా లేదా న్యూక్లియర్ వెపన్ని తయారు చేయాలన్నా మెయిన్ సోర్స్ ఏదంటే ఈ న్యాచురల్ యురేనియం. మన ఇండియాలో ఉన్నాయా అవి, ఉన్నాయి కానీ సరిపడినంత రీసోర్సెస్ లేవని చెప్పట్లేదు, ఉన్నాయి. మన అవసరానికి సరిపడంత రీసోర్స్ అయితే లేదు మనకు క్లియర్గా. ఓకే, లెస్ దాన్ 2% ఉంది ప్రపంచ వనరుల్లో, యురేనియం వనరుల్లో భారతదేశంలో 2% కంటే తక్కువ ఉన్నాయి క్లియర్గా. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి మనం అనుకుంటున్నాం, ఏపీలో ఎక్కడ ఉంది యురేనియం రీసోర్సెస్, కడప జిల్లాలో తుమ్మలపల్లి మైన్స్ అని ఉందా, తుమ్మలపల్లి రీజియన్లో. ఓకే, ఇంకా కొన్ని బీహార్లో కొన్ని ప్రాంతాల్లో, జార్ఖండ్లో కొన్ని ప్రాంతాల్లో, వెరీ లిమిటెడ్ ఏరియాస్లో ఈ న్యాచురల్ యురేనియం ఉంది. ఇండియాలో మనం చూస్తే మనకు కావాల్సినంత వనరైతే లేదు. ప్రపంచ మొత్తం మీద చూస్తే ఒక ఆస్ట్రేలియా, కజకిస్తాన్ ఇలాంటి దేశాల్లో, ఆస్ట్రేలియా, కజకిస్తాన్, రష్యా, కెనడా ఇలాంటి దేశాల్లో యురేనియం రీసోర్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి.
బట్ మన దేశంలో అయితే ఈ సోర్స్ అనేది ఎక్కువ లేదు. అందుకోసమే మనం ఎక్కువ దేనిపైన డిపెండ్ అవ్వాలంటే దానికోసం దిగుమతుల పైన డిపెండ్ అవ్వాలి. న్యాచురల్ యురేనియం కావాలంటే వేరే ఆప్షన్ లేదు. మనం దాన్ని బేస్ చేసుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, వేరే ఆప్షన్ లేదు. క్లియర్గా మనం చూస్తే మన దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇంకొకటి ఉంది, థోరియం. ఓకే, థోరియం ఇది ఎక్కడ ఉంది చూడండి పీరియాడిక్ టేబుల్లో. ఇదేమో 92, పీరియాడిక్ టేబుల్లో 92. అది ఎక్కడ ఉంది, దాని నెంబర్ ఎంత ఉంటుంది చూడండి, 90 ఉంటుంది. మీరు చూస్తే క్లియర్ పక్కనే ఉంటుంది ఆల్మోస్ట్. దీని అటామిక్ నెంబర్ 90. ఓకే, ఉందా? దీని సోర్స్ అనేది మన ఇండియాలో ఎక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. థోరియం రీసోర్స్ అనేది ఉన్న స్టేట్స్లో మోనోజాయిట్ శాండ్ రూపంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. క్లియర్గా మనం చూస్తే థోరియం మన దేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ దేశాలు అన్నిటిలో మనం కంపేర్ చేస్తే దాదాపుగా 25% థోరియం రీసోర్సెస్ ఉన్నాయి మన భారతదేశంలో. ఉన్న రీసోర్సెస్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. క్లియర్గా ఆ థోరియం అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. అది ఎక్కువ కోస్టల్ స్టేట్స్లో తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆ థోరియం రీసోర్స్ అనేది ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. అన్ని తీర ప్రాంతాల్లో కాదు, కొన్ని కోస్టల్ రీజియన్స్లో థోరియం అనేది ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. సో దీన్ని మనం ప్రజెంట్ యూటిలైజ్ చేస్తున్నాం. మన భారతదేశంలో మనం తయారు చేసినటువంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే థోరియం. దీన్ని ఎక్కువగా దీన్ని మనం యూటిలైజ్ చేస్తున్నాం ప్రజెంట్. దీన్ని యూటిలైజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే మన ఒక సైంటిస్ట్ పేరుందా, పేరు ఐడియా ఉందా? డాక్టర్ జహంగీర్ హోమీ బాబా. ఓకే, హోమీ బాబా ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అనొచ్చా ఆయనే? హోమీ బాబా ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. దాన్ని యూటిలైజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఒక 70 సంవత్సరాల క్రిందటే మన ఇండియాలో ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఓకే, ఆయన ఏరోప్లేన్ క్రాష్లో చనిపోయాడు. క్లియర్గా మనం చూస్తే అప్పట్లోనే 1955 ఆ టైంలో మనం చూస్తే క్లియర్లీ. ఓకే, సో ఎవరు ఆ థోరియం బేస్డ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ని ఎవరు డిజైన్ చేశారంటే హోమీ జే బాబా. క్లియర్లీ ఒక 70 years బ్యాకే క్లియర్గా. ఓకే, సో మనకు ఎందుకంటే రీజన్ ఏంది, ఎందుకు డిజైన్ చేశారు? ఎందుకు రీజన్, దీని నిల్వలు తక్కువగా ఉన్నాయి, దీన్ని మనం డైరెక్ట్గా యూటిలైజ్ చేయలేం. మన దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీని నిల్వలు అనేది ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ దేశాల్లో 25% నిల్వలు అనేది భారతదేశంలో ఉన్నాయి. ప్రజెంట్ మన న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కువగా ఉపయోగించుకునే వనరు ఏదంటే ఈ థోరియం. ఓకే, ఇక్కడ వరకు దాని బ్యాక్గ్రౌండ్. ఇక్కడ ఐసోటోప్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐసోటోప్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఐసోటోప్స్ అంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉండాలి, అటామిక్ మాస్ నెంబర్ డిఫరెన్స్ ఉండాలి. ఓకే, సో న్యాచురల్ యురేనియం కాంపోజిషన్ ఏంటి? న్యాచురల్ యురేనియం 235, 238. ఓకే, 35 కంటెంట్ ఎంత ఉండాలి? 0.7%. 38 కంటెంట్ సో క్లియర్లీ 99.3%. ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని బేసిక్స్. ఇక్కడ మనం అన్నాం కదా రేడియేషన్స్, ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఇవన్నీ రేడియో ధార్మికత పదార్థాలు. ఓకే, ఇవన్నీ ఒకసారి నేచర్లోకి స్ప్రెడ్ అవుతే ఏమవుతుంది? ఓకే, ఒక న్యూక్లియర్ రియాక్టర్ డ్యామేజ్ అయిపోయి అక్కడి నుంచి రేడియో ధార్మికత పదార్థాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయినాయి. ఓకే, అక్కడి నుంచి ఏమొస్తుంటాయి? రేడియేషన్స్. ఓకే, ఆల్ఫా బీటా గామా కిరణాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటి ప్రాపర్టీస్ మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి వాటి ప్రాపర్టీస్ పైన మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. వాటి యొక్క ధర్మాలు ప్రాపర్టీస్ పైన క్లియర్గా మనం చూస్తే ఇక్కడ చూడండి ఒకసారి. ప్రాపర్టీస్ ఆఫ్ రేడియేషన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ అటామిక్ రేడియో యాక్టివ్ రేడియేషన్స్. క్లియర్లీ ఇక్కడ ఆల్ఫా బీటా గామా రేడియేషన్స్ అంటున్నాం. ఫస్ట్ ప్రాపర్టీ స్పీడ్, దాని వేగం, స్పీడ్ డైమెన్షన్ అంటున్నాం. ఓకే, అవి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు దాని యొక్క వేగం ఎలా ఉంటుందనేది మనం చూస్తున్నాం. దీని వేగం మీరు చూస్తే కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. గామా కిరణాలు కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఎంత కాంతి వేగం అంటే
కాంతి వేగం అంటే ఎంత ఉంటుంది? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ క్లియర్లీ. సో లైట్ ఎంత వేగంతో ప్రయాణిస్తుంటుంది? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సౌండ్ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది ఎయిర్లో సౌండ్? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్? ఎనీ ఐడియా? సేమ్ ఉంటుందా సౌండ్కి లైట్కి? అది కేవలం 334 మీటర్ పర్ సెకండ్. సౌండ్ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది అంటే 334 మీటర్ పర్ సెకండ్. ఇది చూడండి, లైట్ ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఓకే, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అది ఇంత స్పీడ్తో ప్రయాణించినా కూడా సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి ఎంత టైం పడుతుంది? ఇది చిన్నప్పుడు మనం అందరం చూసి ఉంటాం. ఈ క్వశ్చన్ బేసికల్లీ 10th క్లాస్ బుక్లో ఉంటుంది. ఎంత టైం పడుతుంది? సూర్యుడి నుంచి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? 8.3 నిమిషాలు పడుతుంది. 8.3 మినిట్స్. సూర్యుడి నుంచి భూమి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 150 మిలియన్ కిలోమీటర్స్. 150 మిలియన్ కిలోమీటర్స్, అంతేనా? మీరు కొడితే వస్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అని కొడితే 150 మిలియన్ కిలోమీటర్స్ అని వస్తుంది. స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి జనరల్గా? స్పీడ్ వేగము ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనొచ్చు. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆ డిస్టెన్స్ మనకు తెలుసు ఎంత? 150 మిలియన్ కిలోమీటర్స్ అంటున్నాం. స్పీడ్, లైట్ స్పీడ్ ఎంత అంటున్నాం? 3 × 10⁸. క్యాల్కులేషన్ చేస్తే మీకు 500 సెకండ్లు వస్తుంది నియర్లీ. మీరు చూస్తే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని 500 సెకండ్లు అంటే ఎంత టైం? 8.2 మినిట్స్. 2 మినిట్స్ నియర్లీ మనం చూస్తే క్లియర్లీ. అర్థమైందా? అంత వేగంతో ప్రయాణించినా కూడా లైట్ మన భూమిని చేరడానికి 8.3 మినిట్స్ పడుతుంది క్లియర్గా. ఈ గామా కిరణాలకు కూడా లైట్ వేగంతో సమానంగా ఉంటుంది. ఈ లైట్ అనేది మనం చూస్తే ఇలా మనం చూడొచ్చా? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. కాంతిలో ఉండేటువంటి కాంపోనెంట్స్ని సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిలో వాటిని ఏమని మనం పిలవచ్చు అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. వీటన్నిటికీ ఏదైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా దీని కింద? విద్యుత్ అయస్కాంత తరంగాలు మనం చూసి ఉంటాం. అతినీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేడియేషన్స్, విజిబుల్ లైట్, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, అవన్నీ ఏమని చెప్పొచ్చు మనం? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్. కింద ఈ లిస్ట్లో మనం చూస్తే గామా రేడియేషన్స్, ఓకే, ఎక్స్రేస్. ఇవి ఎక్కడ చూడొచ్చా మనం? ఎక్స్రేస్ మనం యూజ్ చేస్తుంటాం కదా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ అల్ట్రావైలెట్ రేడియేషన్స్. ఇది మనం పేరు వింటూ ఉంటాం జనరల్గా. ఓజోన్ పొర ఒకటి ఉంటుంది, దీని నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ థింగ్ విజిబుల్ లైట్. మనం చూసే సరౌండింగ్ మనం చూసే లైట్నే మనం ఏమంటున్నాం? విజిబుల్ లైట్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, పరారుణ కిరణాలు. మన భూమి వేడెక్కుతుందంటే దానికి కారణం ఏంటి? ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్. ఈరోజు మన భూమి పైన గ్లోబల్ వార్మింగ్ జనరేట్ అవుతుందంటే దానికి రీజన్ ఏంటి? ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. హీట్ రేస్ అనొచ్చు ఇండైరెక్ట్గా, పరారుణ కిరణాలు అనొచ్చు ఇండైరెక్ట్గా. ఇంకేమని చూడొచ్చా దీని లిస్ట్ కిందకి? మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, రేడియో తరంగాలు. ఈరోజు మీరు యూజ్ చేసే సెల్ ఫోన్, ఈరోజు మనం యూజ్ చేసే ఇంటర్నెట్ కనెక్టివిటీస్, ఓకే, శాటిలైట్ కమ్యూనికేషన్స్, అవన్నీ దేని ద్వారా జరుగుతాయి? ఈ రేడియో వేవ్స్ క్లియర్లో. ఈ గామా కిరణాలు అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి ఉన్నట్టు దాంట్లో ఒక పార్ట్ క్లియర్గా మనం చూస్తే. ఇంత స్పీడ్ ఉంది కాబట్టి ఇవి పైగా రేడియో ధార్మికత కిరణాలు ఈజీగా మన బాడీలోకి పెనట్రేట్ అవుతాయి. ఇందులో టాప్లో ఇక్కడ ఉన్న వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది క్లియర్గా మనం చూస్తే. టాప్లో ఉన్న వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఎక్స్రేస్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఏదైనా బోన్ డ్యామేజ్ అవుతే దాంట్లోకి ఆ స్కిన్లోకి పెనట్రేట్ అయ్యి ఆ బోన్ మీద పడి మనకి ఇమేజ్ క్లియర్గా చూపిస్తుంది. అదే మనం టార్చ్ లైట్ వేసి చూస్తే కనిపిస్తుందా బోన్ డ్యామేజ్ అయిందా లేదా అని? ఎందుకంటే విజిబుల్ లైట్కి పెనట్రేట్ అయ్యే ప్రాపర్టీ లేదు, బట్ ఇక్కడ పైన ఉన్న వాటికి పెనట్రేట్ అయ్యే ప్రాపర్టీ ఉంది. అల్ట్రావైలెట్ రేడియేషన్ చేతి మీద వేసుకుంటే ఏమవుతుంది? స్కిన్లో ఉన్న సెల్స్ మొత్తం డ్యామేజ్ అయ్యి అక్కడ క్యాన్సర్ వస్తుంది, స్కిన్ క్యాన్సర్ ఇండైరెక్ట్గా మనం చూస్తే. వీటన్నిటికీ పెనట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంది క్లియర్గా మీరు చూస్తే. ఓకే, సో ఎనీహౌ ఈ గామా రేడియేషన్స్ అనేది దీని కిందకి ఒక పార్ట్ క్లియర్లీ. బీటా రేడియేషన్స్, దీని యొక్క వేగం 10⁸ మీటర్ పర్ సెకండ్.
ఆల్ఫా రేడియేషన్ 10⁶ మీటర్ పర్ సెకండ్. ఓకే, క్లియర్లీ ఇలా స్పీడ్ డైమెన్షన్లో ఒక డిఫరెన్స్, అన్ని దానిలకు ఒకే స్పీడ్ లేదు ఈ రేడియోధార్మిక కిరణాలకు మనం చూస్తే. సో నెక్స్ట్ థింగ్, పెనట్రేటింగ్ ప్రాపర్టీ, చొచ్చుకొని పోయేటువంటి స్వభావం, పెనట్రేటింగ్ ప్రాపర్టీ. అంత స్పీడ్ ఉంది కాబట్టి ఓకే, అది ఈజీగా చొచ్చుకొని పోతుందా లేదా? అందుకే దీన్నే మనం క్యాన్సర్లో ఎక్కువ క్యాన్సర్ ట్రీట్మెంట్లో గామా రేడియేషన్స్ని ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఎందుకంటే వీటికి హై పెనట్రేటింగ్ ప్రాపర్టీ ఉంది, హై పెనట్రేటింగ్ ప్రాపర్టీ ఉంది. మన క్లాస్లో సిలబస్లో అప్లికేషన్స్ ఆఫ్ ఉందా, న్యూక్లియర్ ఐసోటోప్స్ అప్లికేషన్స్ అని ఉంది సిలబస్లో, మీరు చూస్తే క్లియర్లీ. వాటి గురించి తెలియాలంటే ఇదంతా తెలియాలి మనకి. ఓకే, సో గామా రేడియేషన్స్ హై పెనట్రేటింగ్ ప్రాపర్టీ ఉంది. ఓకే, దీనికి మీడియం, దీనికి లో పెనట్రేటింగ్ ప్రాపర్టీ. ఓకే, సో నెక్స్ట్ థింగ్ చార్జ్, ఆవేశం, చార్జ్ అంటున్నాం. అది ధనావేశమా, పాజిటివ్ ఛార్జా, రుణావేశమా అనేది చూడాలి క్లియర్గా. సో ఆల్ఫా రేడియేషన్స్కి ఏ ఛార్జ్ ఉంటుందంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఓకే, ఆల్ఫా రేడియేషన్స్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. బీటా రేడియేషన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, నెగిటివ్ ఛార్జ్. వీటికి గామా రేడియేషన్స్కి అసలు ఏ ఛార్జు ఉండదు, అసలు ఛార్జే ఉండదు, వాటికి ఎలాంటి ఆవేశము ఉండదు దానికి క్లియర్గా మనం చూస్తే. ఓకే, సో నెక్స్ట్ థింగ్ అటామిక్ నెంబర్ చేంజ్. ఇవి కేంద్రకం నుంచి బయటకు వచ్చేటప్పుడు అటామిక్ నెంబర్లో చేంజ్ అవుతుంది ఖచ్చితంగా మనం చూస్తే. ఓకే, అటామిక్ నెంబర్ అనేది ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూస్తే, ఈ ఆల్ఫా రేస్ బయటకు వస్తే అటామిక్ నెంబర్ అనేది రెండు తగ్గిపోతుంది. ఇది బయటకు వస్తే ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇందులో ఎలాంటి చేంజ్ కనపరాదు. గామా రేస్ బయటకు వచ్చినంత మాత్రాన కేంద్రకం నుంచి ఎలాంటి చేంజ్ కనపరాదు. ఓకే, అటామిక్ నెంబర్ 2 అంటే ఏది చూడొచ్చు మనం పీరియాడిక్ టేబుల్లో? హైడ్రోజన్ తర్వాత ఏముంటుంది? హీలియం. దీన్ని ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే మనం, ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ఫా రేస్ని ఎలా ఇండికేట్ చేయొచ్చు అంటే హీలియం 2-4 కిందికి మనం ఇండికేట్ చేయొచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, సో నెక్స్ట్ డైమెన్షన్ అయనైజేషన్ పవర్. సరౌండింగ్ మీడియంని అయనైజేషన్ పవర్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, సరౌండింగ్ మీడియంని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా డ్యామేజ్ చేస్తుంది అని చెప్పే ఆస్పెక్ట్స్లో మనం థింక్ చేస్తే అయనైజేషన్ పవర్ అనేది ఈ ఆల్ఫా రేస్కి ఎక్కువ ఉంటుంది. ఓకే, డ్యామేజ్ చేసేటువంటి ఎబిలిటీ క్లియర్లీ. సో వీటికి మీడియంగా ఉంటుంది, వీటికి లో, సరౌండింగ్ మీడియంని డ్యామేజ్ చేసే ఎబిలిటీ, అయనైజ్ చేసేటువంటి ఎబిలిటీ క్లియర్. ఈ ప్రాపర్టీస్ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ అడగవచ్చు. ఇలా మనకి రేడియో యాక్టివిటీ ద్వారా బయటకు వచ్చేటువంటి ఆ రేడియేషన్స్కి ఈ లక్షణాలు, ఈ గుణాలు ఉంటాయి, ప్రాపర్టీస్ క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం ఈ న్యూక్లియర్ ఎనర్జీ కంప్లీట్గా టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్లో మనం చూస్తే ఏమేమంటున్నాం మనం, న్యూక్లియర్ ఎనర్జీని ఎలా మనం బయటకు తీయవచ్చు అంటే, ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం అంటున్నాం. పేరులోనే ఉంది. ఫ్యూజన్ మీన్స్ బ్రేక్. సో ఫ్యూజన్ కంబైన్, ఫ్యూజన్ అంటే కంబైన్, కలపడం. ఓకే, సో జనరల్గా ఇలాంటివన్నీ ఆర్టిఫిషియల్గా జరుగుతూ ఉంటాయి. జనరల్గా సాధారణంగా ఇలాంటి చర్యలు అనేది ఆర్టిఫిషియల్గా జరుగుతూ ఉంటాయి, కృత్రిమంగా. ఇలాంటివి ఎక్కడ చూడొచ్చా మనం? సాధారణంగా ఇలాంటి చర్యలు అనేది సాధారణంగా న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. న్యాచురల్గా ఎక్కడ చూడొచ్చు మనం? భూమి మీద ఎక్కడ చూడొచ్చా? ఓకే, సూర్యుడు, ఓకే, స్టార్స్, సన్, స్టార్స్ అవి రన్ అవుతున్నాయంటే వాటి నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందంటే ఇండైరెక్ట్గా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీన చర్యలు కారణమని మనం చెప్పొచ్చు. ఇక్కడ బ్రేక్ అంటున్నాం క్లియర్గా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఎలిమెంట్ ఏ అంటున్నాం. సో వీటిని ఆర్టిఫిషియల్గా చేయాలి కాబట్టి వీటిని ట్రిగ్గర్ చేయడానికి మనకి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ట్రిగ్గర్ చేయడానికి ఏం అవసరం? ఎన్ అని పెట్టానంటే దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ న్యూట్రాన్ క్లియర్లీ. న్యూట్రాన్ని మనం ఇలా ఇండికేట్ చేస్తాం క్లియర్గా. ఇది ఆటోమేటికల్గా బ్రేక్ అయిపోయి న్యూట్రాన్తో ఎప్పుడైతే దాని కేంద్రకాన్ని మనం
చర్య చెందిస్తే అది ఆటోమేటికల్గా బ్రేక్ అయిపోయి ఇలా డివైడ్ అయిపోతుంది, BC క్లియర్గా. ఓకే, బ్రేక్ అయిపోయిందా లేదా? ఇండైరెక్ట్గా రెండు డివైడ్ అయిపోయింది కాబట్టి దాన్నే మనం ఇండైరెక్ట్గా ఏమంటున్నాం, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ క్లియర్లీ. ఓకే, దీని నుంచి దాంతోపాటు ఆ ప్రాసెస్లో మళ్ళీ ఇంకా కొన్ని న్యూట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అడిషనల్గా, మళ్ళీ ఇంకా కొన్ని న్యూట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో మనం అంటున్నాం ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ ఎనర్జీ, దాన్ని డిస్టర్బ్ చేస్తే హై అమౌంట్ ఆఫ్ ఎనర్జీ బయటికి ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాం, ఆ న్యూక్లియస్ని డిస్టర్బ్ చేస్తే. ఈ చర్యతో పాటు బయటికి రిలీజ్ అయ్యేటువంటి ఆ శక్తినే మనం హీట్ ఎనర్జీ అని మనం చెప్పొచ్చు, హీట్ ఎనర్జీ ఇండైరెక్ట్గా. ఇలా ఒక జనరల్గా ఒక సాధారణంగా న్యూక్లియర్ ఫిజన్ని మనం ఇండికేట్ చేయాలంటే ఇక్కడ ఒకటి మనం చూసాం సాధారణంగా. దీన్నే యురేనియం 235తో ఎగ్జాంపుల్, ఇందాక మనం అన్నామా న్యూక్లియర్ వెపన్స్కి, న్యూక్లియర్ రియాక్టర్స్కి మెయిన్ రీసోర్స్ ఏదంటే ఏమని చెప్పాను, ఆ న్యాచురల్ యురేనియంలో ఎస్పెషల్లీ యురేనియం 238 అనేది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు, 235 మాత్రం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుందని మనం అంటున్నాం క్లియర్లీ. దాన్ని ఒక ఎగ్జాంపుల్ కిందకి చూడండి, ఇక్కడ యురేనియం 235 and 92 దీని కిందకి మనం రాస్తున్నాం. సేమ్ ఇదే, దీన్ని న్యూట్రాన్స్తో బ్రేక్ చేస్తున్నాం క్లియర్లీ. ఓకే, సో దీని నుంచి మనకి ఆ ప్రోడక్ట్స్ ఏం జనరేట్ అవుతాయి. ఓకే, న్యూక్లియర్ రియాక్టర్స్లో జనరల్గా మనకి యురేనియం 235ని మనం యూజ్ చేస్తే దాని నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ బేరియం అండ్ క్రిప్టాన్. ఇది బ్రేక్ అయిపోయింది, దాని కేంద్రకం బ్రేక్ అయిపోయి రెండు ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఈ బేరియం ఏమో 56, క్రిప్టాన్ ఏమో 36. మీరు పీరియాడిక్ టేబుల్లో మీరు చూస్తే బేరియం ఎక్కడ ఉంటుందంటే 56వ నెంబర్ దగ్గర ఉంటుంది, క్రిప్టాన్ 36వ దగ్గర నెంబర్ ఉంటుంది క్లియర్లీ. సో దీనిపైన ఇలా మనం రాస్తూ ఉంటాం జనరల్గా 141, 92 ఇది అటామిక్ మాస్ నెంబర్స్, ఇవి అటామిక్ నెంబర్స్ అంటున్నాం క్లియర్లీ. దీంతోపాటు అడిషనల్గా ఏం ప్రొడ్యూస్ అవుతుంది, న్యూట్రాన్స్. ఈ రియాక్షన్తో పాటు 3 న్యూట్రాన్స్, దీంతోపాటు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, దీన్ని ఇలా ఇండికేట్ చేస్తూ ఉంటారు 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఈ చర్యలో మొత్తం మీద రిలీజ్ అయ్యేది ఏంటంటే 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం మీరు బ్యాలెన్స్ చేయండి, ఈ పైన వాల్యూస్ ఎంత ఉన్నాయి, 235 + 1 అంటే 236, కింద 92. ఓకే, కింద ఇక్కడ చూడండి 36 + 56 92, పైన 141 92 ఎంత, 141 92 అంటే ఎంత అవుతుంది, 233 అవుతుంది క్లియర్లీ. ప్లస్ 3 × 1 అంటే 3, 236 క్లియర్గా ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. ఇలా ఒక కామన్ ఈక్వేషన్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటే ఇది మనకి స్కూల్ బుక్స్లో, కాలేజ్ బుక్స్లో మనం చూస్తూ ఉంటాం బేసికల్గా. మనం చూస్తే ఇలాంటి చర్యలనే మనం న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్, ఇది ఆర్టిఫిషియల్ థింగ్, మనం ఏం చేస్తున్నాం దాన్ని బ్రేక్ చేయడానికి న్యూట్రాన్స్ని యూజ్ చేస్తున్నాం క్లియర్లీ. ఓకే, అదనుకోండి అది డిఫరెంట్, అది మళ్ళీ తర్వాత చూస్తాం మనం. ఓకే, ఫస్ట్ దీని గురించి మనం స్టడీ చేస్తాం. జనరల్గా ఇలాంటి రియాక్షన్స్ని మనం ఏమని పిలుస్తుంటాం అంటే ఓకే చైన్ రియాక్షన్స్ అనొచ్చా, శృంఖల చర్యలు. చైన్ రియాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి, చైన్ రియాక్షన్ అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే అది అలా జరుగుతూ పోతూ ఉంటుంది క్లియర్గా. ఓకే, జనరల్లీ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ చైన్ రియాక్షన్స్. అన్కంట్రోల్డ్ రియాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి, నియంత్రణ లేనటువంటి చర్యలు, అన్కంట్రోల్డ్ రియాక్షన్. మరి ఇక్కడ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి, దీనికి ఏం కావాలి, ఈ రియాక్షన్ రన్ అవ్వాలంటే న్యూట్రాన్స్ కావాలంటున్నాం. మరి 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి, అవి రియాక్ట్ అవ్వకుండా అలానే ఉంటాయా, మళ్ళీ అలా రియాక్ట్ అవుతాయా లేదా, ఇంకొక యురేనియం ఆటమ్స్ మళ్ళీ ఏమవుతుంది దీని నుంచి, ఓకే దీని నుంచి ఇలా. సో మళ్ళీ ఏమవుతుంది ఇలా 3 9 అయినాయి, 9 27 అయినాయి. ఓకే 27 ఏమవుతుంది 81. సో దీన్నే మనం జామెట్రిక్ సిరీస్ అంటాం మ్యాథ్స్లో అయితే. 3 9 27 81 వాటన్నిటికీ కామన్ రేషియో ఉంటే
ఆ వాల్యుయేషనే జామెట్రిక్ సిరీస్లో ఉన్నాయని అంటున్నాం. ఇలా ఎక్స్పోనెన్షియల్గా ఈ రియాక్షన్ అనేది జరిగిపోతూ ఉంటుంది వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో క్లియర్లీ. సో వీటినే మనం ఏమంటున్నామంటే చైన్ రియాక్షన్స్, అన్కంట్రోల్డ్ రియాక్షన్, అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ అంటున్నాం. నియంత్రణ లేనటువంటి శృంఖల చర్యలు అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, ఒక అటామిక్ బాంబ్ ఎలా పనిచేస్తుందంటే వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ ఆర్ అటామిక్ బాంబ్ అంటే ఏమని చెప్పాలి మీరు ఆన్సర్? అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. అలా గుర్తుపెట్టుకోండి. ఏమని చెప్పాలి? అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ క్లియర్లీ. ఓకే, ఒకసారి స్టార్ట్ అవుతే, ఒకసారి న్యూట్రాన్స్తో మనం ఒకసారి ఆ రియాక్షన్ స్టార్ట్ చేస్తే, అటామిక్ బాంబ్ ఏదైనా ఒక ప్లేస్లో లాంచ్ చేస్తే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ఏరియా మొత్తం కొన్ని కిలోమీటర్ల సర్కిల్లో, 50 కిలోమీటర్ల 100 కిలోమీటర్ల సర్కిల్లో మొత్తం మనం యూజ్ చేసేటువంటి క్వాంటిటీని బేస్ చేసుకొని ఆ ఏరియా మొత్తం వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక చెట్టు ఉండదు, ఒక కుక్క ఉండదు, ఒక మనిషి ఉండడు, ఏమీ ఉండదు. ఈ బిల్డింగ్స్ అన్ని కాలిపోయిన బిల్డింగ్స్ తప్పక కనీసం మనిషి బూడిద కూడా ఉండదు. అలా డ్యామేజ్ అయిపోతుంది క్లియర్గా. ఎందుకంటే చూడండి ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుందో క్లియర్గా మీరు చూస్తే. అదే అంటున్నాం కదా, న్యూక్లియర్ ఎనర్జీ 1 గ్రామ్ ఆఫ్ యురేనియంని మనం యూజ్ చేస్తే 1 గ్రామ్ యురేనియంకి 4500 కోల్ని ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంటుందని మనం చెప్తున్నాం క్లియర్లీ. ఓకే, ఇది జనరల్గా అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాయంటే అటామిక్ బాంబ్స్లో. బట్ మన పర్పస్ ఏంటి? ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి. దానికోసమే మన ఇండియాలో న్యూక్లియర్ రియాక్టర్స్ని కన్స్ట్రక్షన్ చేశారు. న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి. దాదాపుగా మన ఇండియాలో వర్కింగ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ మనం చూస్తే 7 పవర్ స్టేషన్స్ ఉన్నాయా లేదు? ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తారా మన ఇండియాలో పనిచేసేటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్? ఓకే చెప్పండి. పవర్ స్టేషన్స్ కూడంకులం, కాల్పాకం, ఓకే, మహారాష్ట్రలో తారాపూర్ పవర్ స్టేషన్. ఓకే, అవన్నీ ఏంటి? దీన్ని బేస్ చేసుకొని పని చేస్తూ ఉంటాయి. ఉందా లేదా? 7 గిగావాట్ ఎనర్జీ ఆల్రెడీ మన ఇండియాలో ఇన్స్టాల్ చేసాం. 2% వాటా ఆల్రెడీ పవర్ సెక్టార్లో దీని కంట్రిబ్యూషన్ ఉంది అంటున్నాం. ఓకే, ఇన్కేస్ డిస్ట్రక్టివ్ పర్పస్గా యూజ్ చేయాలంటే ఈ రియాక్షన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అంతేనా? ఇది కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. దాన్నే మనం ఏమంటున్నాం? న్యూక్లియర్ వెపన్, అటామిక్ బాంబ్ అంటున్నాం ఇండైరెక్ట్గా మనం చూస్తే. బట్ మన పర్పస్ ఏంటి? ఈ రియాక్షన్ని కంట్రోల్ చేయాలి క్లియర్గా. ఓకే, ఒక న్యూక్లియర్ రియాక్టర్లో మనం దీన్ని సోర్స్ కిందికి మనం యూజ్ చేస్తున్నామంటే, దీన్ని ఒక సోర్స్ కిందకి యూజ్ చేస్తున్నామంటే దాన్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి? ఒక సేఫ్టీ ఉండాలి, ఆ రేడియేషన్స్ బయటికి రాకుండా దాని నుంచి కన్స్ట్రక్షన్ ఉండాలి. ఈ రియాక్షన్స్ ఇలా అన్కంట్రోల్డ్ కాకుండా ఎలా ఉండాలి? కంట్రోల్డ్గా ఉండాలి బేసికల్గా. ఇక్కడ వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఆన్సర్ ఏం పెట్టాలి మనం? అన్కంట్రోల్డ్ అని పెట్టాలా, కంట్రోల్డ్ అని పెట్టాలా? కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి క్లియర్లీ. ఒక న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్ చూడండి, ఏమున్నాయి అక్కడ? కంట్రోల్ రాడ్, ఆ ఫ్యూయల్ని ప్లేస్ చేయడానికి మోడరేటర్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ కూలెంట్ కూడా ఉంటుంది బేసికల్గా మనం చూస్తే ఇక్కడ. ఓకే, ఇదంతా ఒక బేసిక్ న్యూక్లియర్ రియాక్టర్స్లో ఉండేటువంటి థింగ్స్. వీటిని బేస్ చేసుకోమని క్వశ్చన్లు అడుగుతారు ఖచ్చితంగా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ parts of nuclear reactor. So one is control rod, moderator, so moderator, coolant అంటున్నాం క్లియర్లీ. ఓకే, సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ కంట్రోల్ రాడ్స్. ఈ రియాక్షన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ ఏం అవసరం అంటే ఈ న్యూట్రాన్స్ని, ఎక్సెస్ న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవాలి, శోషించుకునే విధంగా ఉండాలి. వాటినే మనం ఏమంటున్నాం? కంట్రోల్ రాడ్స్. సో వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కంట్రోల్ రాడ్ ఇన్ న్యూక్లియర్ రియాక్టర్ అంటే ఏం చెప్పాలి ఇక్కడ? టు అబ్జార్బ్ ఎక్సెస్ న్యూట్రాన్స్. ఏదైనా మెటీరియల్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడొచ్చా? న్యూక్లియర్ రియాక్టర్లో కంట్రోల్ రాడ్స్ కిందకి యూజ్ చేసే కొన్ని కెమికల్స్: బోరాన్, ఓకే, క్యాడ్మియం, గ్రాఫైట్, కార్బన్ యొక్క అలోట్రోప్స్లో డైమండ్, గ్రాఫైట్,
ఇవన్నీ మనం చూస్తుంటాం. గ్రాఫిన్, గ్రాఫైట్ మన పెన్సిల్లో కూడా ఉంటుంది, మనం రాసే పెన్సిల్లో కూడా. ఓకే, గ్రాఫైట్, క్యాడ్మియం, బోరాన్ ఇవన్నీ కంట్రోల్ రాడ్స్లో యూస్ చేస్తారు. క్లియర్గా మీరు చూస్తే వాటి పని ఏంటి? ఈ ఎక్సెస్ న్యూట్రాన్స్, మనకి 3 అవసరం లేదు, ఒకటి ఉంటే చాలు అంతే. ఎక్సెస్ న్యూట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకోవడం. సో నెక్స్ట్ మోడరేటర్, మితకారిణి. ఓకే, ఇదేమో నియంత్రణ కడ్డీలు అంటుంటాం, వీటినేమో మితకారిణి, మోడరేటర్. పేరులోనే ఉంది మోడరేటర్. ఓకే, ఇక్కడ జనరేట్ అయ్యేటువంటి న్యూట్రాన్స్ హై స్పీడ్స్తో మూవ్ అవుతూ ఉంటాయి, అధిక వేగంతో మూవ్ అవుతుంటాయి, హై స్పీడ్స్. ఇందాక మనం చూసాం ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్ స్పీడ్స్ ఎలా ఉన్నాయంటే, ఒక గామా రేడియేషన్స్కి ఎలా ఉన్నాయి? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. బీటా రేడియేషన్స్ 10⁸ మీటర్ పర్ సెకండ్. ఆల్ఫాకి 10⁶ మీటర్ పర్ సెకండ్. అంత రేంజెస్లోనే న్యూట్రాన్స్కి కూడా అంత స్పీడ్ ఉంటుంది బేసికల్గా. బయటకు వచ్చేటప్పుడు అంత స్పీడ్స్ అవి జనరేట్ అవుతూ ఉంటుంది. వాటి స్పీడ్స్ని కంట్రోల్ చేయాలంటే మోడరేటర్ యూస్ చేయాలి. ఓకే, ద పర్పస్ ఆఫ్ మోడరేటర్ ఈస్ టు స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలానే అడుగుతారు క్వశ్చన్ మనకి. సో న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ని ఎందుకోసం యూస్ చేస్తారు? దానికి ఆన్సర్ ఏం పెట్టాలి మనం? ఎందుకోసం యూస్ చేస్తారంటే మెయిన్లీ టు కంట్రోల్ స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. ఏమన్నా యూస్ చేయొచ్చా దీనికోసం మెటీరియల్స్ మోడరేటర్ కిందకి? ఓకే, హెవీ వాటర్, భార జలం, దాని నార్మల్ వాటర్ అంటే మనం ఎలా చెప్తుంటాం? H2O. ఓకే, H2O అనే నార్మల్ వాటర్ అనొచ్చు. హెవీ వాటర్ అంటే D2O, డ్యూటీరియం ఆక్సైడ్. మోడరేటర్ కిందక మెయిన్ యూస్ చేసే సబ్స్టెన్స్ ఏంటంటే డ్యూటీరియం ఆక్సైడ్. క్లియర్లీ. ఓకే, ఇంకా ఇక్కడున్న ఈ గ్రాఫైట్ని కూడా మోడరేటర్ కిందకి యూస్ చేస్తూ ఉంటుంది, గ్రాఫైట్ని కూడా. ఓకే, దాని పర్పస్ ఏంటి? మోడరేటర్ పర్పస్ టు స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. కంట్రోల్ రాడ్ పర్పస్ టు అబ్జార్బ్ ది ఎక్సెస్ న్యూట్రాన్స్. నెక్స్ట్ కూలెంట్, మెయిన్ కూలెంట్. సో అక్కడ జనరేట్ అయ్యే ఎనర్జీ, హీట్ ఎనర్జీ, అక్కడ హై హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఆ హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలంటే కూలెంట్ అనేది అవసరం. జనరల్గా మనం కూలెంట్ కిందకి ఏమి యూస్ చేస్తుంటాం? బయట కూలెంట్, వాటర్. ఓకే, ఇక్కడ కూలెంట్ అంటే వాటర్ని యూస్ చేయొచ్చు, హెవీ వాటర్ని యూస్ చేయొచ్చు, లిక్విడ్ సోడియంని మనం యూస్ చేయొచ్చు, లిక్విడ్ ద్రవ రూపంలో ఉన్నటువంటి సోడియం బేసికల్. సో ఇవన్నీ న్యూక్లియర్ రియాక్టర్ డిజైన్లో ఉన్నటువంటి కొన్ని పదార్థాలు. క్లియర్. న్యూక్లియర్ రియాక్టర్స్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇవి యూస్ చేస్తామా? బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్. ఓకే, నో, క్లే బ్రిక్స్ అవి యూస్ చేయడం. పర్టికులర్గా దాని వాల్స్ కన్స్ట్రక్షన్ చేయాలంటే జిర్కోనియం. సో జిర్కోనియం. ఓకే, లెడ్ బ్రిక్స్, జిర్కోనియం, లెడ్, ఈ రెండు సీసం అంటుంటాం ఇండైరెక్ట్గా. సో ఇలాంటి మెటీరియల్స్ అన్నీ న్యూక్లియర్ రియాక్టర్ కన్స్ట్రక్షన్స్లో మనం యూస్ చేస్తుంటాం. ఓకే, సో ఫైనల్లీ ఇవన్నీ డిజైన్ చేసి మనం న్యూక్లియర్ రియాక్టర్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇందులో ఇన్వాల్వ్ అయిన వర్కింగ్ ప్రిన్సిపల్ అంటే ఏం చెప్పాలి మనం? కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. ఇవన్నీ మనం అటామిక్ బాంబులో యూస్ చేయం కాబట్టి, జస్ట్ అలా ట్రిగ్గర్ చేసి వదిలేస్తాం కాబట్టి దాన్ని ఏమనాలి? అన్కంట్రోల్డ్ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. ఓకే, ఇలా ఒక జనరల్గా ఒక కామన్గా న్యూక్లియర్ రియాక్టర్ని డిజైన్ చేయాలంటే ఈ విధమైనటువంటి పార్ట్స్ అనేది ఉంటాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడండి, మనం జనరల్గా యూజ్ చేసేటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్లో చూడండి టైప్స్ ఉన్నాయి. న్యూక్లియర్ రియాక్టర్ టైప్స్: ప్రెజరైజ్డ్ వాటర్ రియాక్టర్. ఓకే, ఒకటి బాయిలింగ్ వాటర్ రియాక్టర్. అందులో ఫ్యూయల్ జనరల్గా అంతా మెయిన్ ఫ్యూయల్ మనం ఏమి యూజ్ చేస్తున్నాం? నేషనల్ యూరేనియంనే మెయిన్ ఫ్యూయల్గా యూజ్ చేస్తాం. ఇక్కడ పేరు ఒకటి ఉంది, అక్కడ ఎన్రిచ్డ్ అని ఉంది. దాని మీనింగ్ ఏంటో చూస్తాం ఒకసారి. ఎన్రిచ్డ్ అనే పేరు ఉందా ఇక్కడ? సాధారణంగా నేషనల్ యురేనియంలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఇది 0.7%. ఇదేమో 99.3%. మన కిందాక రియాక్షన్లో యూజ్ అయిన ఐసోటోప్ ఏంటి? ఇదా ఇదే కదా మనం యూజ్ చేసింది 235.
ఎన్రిచ్మెంట్ అంటే అలా కూడా అడుగుతారు క్వశ్చన్, వాట్ ఈస్ యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఏమై ఉండొచ్చు దీని మీనింగ్? ఎన్రిచ్మెంట్ అంటే మీనింగ్ ఏమై ఉండొచ్చు? గెస్ చేయండి, పర్లేదు. ఈ ఏరియా పైన మన క్వశ్చన్లు అడిగారు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో, మీరు చూసి ఓకే రిఫైనింగ్ అనొచ్చు, లిటర్ మీనింగ్ రిఫైనింగ్ అనొచ్చు. ఏం రిఫైన్ చేయాలి దీంట్లో? మనకు పనికొచ్చే కంటెంట్ ఏంటి? 235. ఓకే, సో ఇంక్రీజింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ U235 by using centrifugation process, that is known as enrichment process. ఏమనాలి? యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే, సో యురేనియం ఎన్రిచ్మెంట్ increasing the concentration of U235, increasing the concentration of U235 by using centrifugation process. ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా మీరు? సెంట్రిఫిగేషన్. ఓకే, మనం వెన్న తయారు చేయాలంటే కంప్లీట్గా ఇలా మనం యూజ్ చేస్తుంటాము. వాషింగ్ మిషన్ పని చేయాలంటే, డ్రయర్ పని చేయాలంటే, ఓకే, అలా బట్టలు వేసేసిన తర్వాత అది మొత్తం రొటేట్ అవుతూ కింద వాటర్ మొత్తం వచ్చేస్తుంటుంది. ఏదైనా సబ్స్టెన్సెస్ని ఒక మిక్చర్లో ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని వాటి వెయిట్స్ని బేస్ చేసుకొని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై చేసి, ఓకే, అభికేంద్ర బలం, ఓకే, దాన్ని అప్లై చేసేసి మనం ఆ మెటీరియల్స్ని సపరేట్ చేస్తే ఎక్కువ బరువు ఉన్న మెటీరియల్స్ ఏమో కింద ఉంటాయి, తక్కువ బరువు ఉన్న మెటీరియల్స్ ఏమో పైకి వస్తూ ఉంటాయి బేసికల్గా. దాన్నే మనం సెంట్రిఫిగేషన్ ప్రాసెస్ అనవచ్చు. ఈ న్యాచురల్ యురేనియంలో 2 వేరువేరు పదార్థాలు ఉన్నాయి. బరువులు ఒకదానికి ఎంత ఉంది? 235, ఇంకొక దానికి ఎంత ఉంది? 238. క్లియర్లీ ఆ 2 వేరు బరువులు ఉన్నాయి కాబట్టి ఈ టెక్నిక్ అక్కడ అప్లై చేస్తారు. యురేనియం ఎన్రిచ్మెంట్ ఎలా సపరేట్ చేస్తారంటే, ఎన్రిచ్మెంట్ ఎలా చేస్తారంటే సెంట్రిఫిగేషన్ ప్రాసెస్. జస్ట్ లైక్ ఒక వాషింగ్ మిషన్ ఎలా పనిచేస్తుందో, ఓకే, బ్లడ్ నుంచి మన బ్లడ్ సెల్స్ ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు మన బ్లడ్లో ఉన్న ప్లాస్మాని బ్లడ్ సెల్స్ని సపరేట్ చేస్తారు సెంట్రిఫిగేషన్, కంప్లీట్గా రొటేట్ చేస్తూ. అదే టెక్నిక్ ఇక్కడ అప్లై చేస్తారు. సెంట్రిఫ్యూగ్స్ అంటారు వాటిని, సెంట్రిఫ్యూగ్స్. క్లియర్గా జ్యూసర్ ఇండైరెక్ట్గా అది కూడా ఒక సెంట్రిఫ్యూగ్ అనొచ్చు. ఓకే, మనం ఏదన్నా దాంట్లో ఫ్రూట్స్ వేసేసి మొత్తం చేసిన తర్వాత అందులో ఉన్న జ్యూస్ మొత్తం బయటకు వస్తుంటుంది. సెంట్రిఫ్యూగల్ ఎక్స్ట్రాక్టర్ అంటారు ఇండైరెక్ట్గా మనం చూస్తే క్లియర్లీ. ఓకే, సో అలాంటి టెక్నిక్నే యురేనియం ఎన్రిచ్మెంట్లో యూస్ చేస్తారు. ఇక్కడ మనకు తెలుసు న్యాచురల్ యురేనియం అంటే ఎలా ఉండాలి? ఇది న్యాచురల్ యురేనియంలో 0.7%, ఇదేమో 99.3%. న్యూక్లియర్ రియాక్టర్ గ్రేడ్ అంటే దీన్ని తీసుకెళ్ళి న్యూక్లియర్ రియాక్టర్లో యూజ్ చేయాలంటే దీని కంటెంట్ అట్లీస్ట్ ఎంత ఉండాలంటే, దీని కంటెంట్ అట్లీస్ట్ 4 to 5% ఉండాలి. దీని కంటెంట్ న్యూక్లియర్ రియాక్టర్లో దీన్ని యూజ్ చేయాలంటే దీని కంటెంట్ ఇంక్రీజ్ అయినట్లే లేదా? 4 to 5%. అదే అటామిక్ బాంబ్ ఒక వెపన్లో యూజ్ చేయాలంటే ఓకే, దీని కంటెంట్ ఎంత ఉండాలంటే 90% ఉండాలి. అంటే ఆ రేంజ్లో దాన్ని ప్యూరిఫై చేసి ఉండాలి క్లియర్గా. అప్పుడే అది న్యూక్లియర్ వెపన్స్లో యూజ్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, ఇది ఎవరైనా చేస్తున్నారు అనుకోండి ఈ ప్రాసెస్, ఫస్ట్ అంటే ఆ చేసేది ఎవడు బయటకు చెప్పడం అనుకోండి, ఒకవేళ తెలిసింది అనుకోండి ఏదన్నా కంట్రీ ఇలా చేస్తుందని, దాని మీనింగ్ ఏంటి? వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారని, ఈ ప్రాసెస్ చేస్తున్నారంటే ఏం ప్లాన్ చేస్తున్నారని, న్యూక్లియర్ వెపన్స్ని కన్స్ట్రక్షన్లో ఉన్నారు అని బయటకు తెలిసిందనుకో, ఫస్ట్ ఏ కంట్రీ వస్తుందంటే యూఎస్ఏ వస్తుంది. ఓకే, ఇంకేం చేస్తుందో మీకు తెలియదు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ పైన ఏదో ఒకటి ఆంక్షలు విధించడం స్టార్ట్ చేస్తుంది, శాంక్షన్స్. వాళ్ళకి ఏ హెల్ప్ చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని బేసికలీ. అలా బలైన కంట్రీస్ ఏదంటే ఇరాన్. యూఎస్ యొక్క శాంక్షన్స్కి బలైన కంట్రీ ఎవరంటే ఇరాన్. మీరు చూస్తే ఇరాన్కి యూఎస్కి అస్సలు పడదు. ఛాన్స్ వస్తే యూఎస్ పైన పగ తీర్చుకోవడానికి చాలా కంట్రీస్ ఉంటాయి ప్రపంచంలో, ఛాన్స్ లేక గమ్మ ఉంటారు. కానీ నిజం మాట్లాడుకుంటే
ఓకే, యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే దాని మీనింగ్ అది. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి యురేనియం ఎన్రిచ్మెంట్ అంటే? ఇంక్రీజింగ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ U-235 బై యూజింగ్ సెంట్రిఫికేషన్ ప్రాసెస్, దాని మీనింగ్. ఓకే, ఒక న్యూక్లియర్ రియాక్టర్కి ఎంతవరకు అవసరం? ఇంతవరకు ఉంటే చాలు. ఇంకా కావాలంటే ఇంకొంచెం కూడా చేయొచ్చు, బట్ ఇంతవరకు మినిమం అయితే ఉంటే చాలు. బేసికలీ వెపన్ తయారు చేయాలంటే ఎంత ఉండాలి? 90% క్లియర్లీ. ఇందాక మనం చూసిన లిస్ట్లో మీరు చూస్తే అక్కడ ఏమని రాసింది? ఎన్రిచ్డ్ యూరేనియం, న్యాచురల్ యూరేనియం, ఎన్రిచ్డ్ యూరేనియం, ప్లూటోనియం బేస్డ్ అండ్ యూరేనియం. ఓకే, న్యాచురల్ యూరేనియం, ఎన్రిచ్డ్ యూరేనియం. ప్రతి దగ్గర ఎన్రిచ్డ్ యూరేనియం అని ఉంది క్లియర్లీ. మనం యూజ్ చేసే మెటీరియల్స్ని బేస్ చేసుకొని కూలెంట్, మోడరేటర్. సో కూలెంట్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను లిస్ట్ మొత్తం? కూలెంట్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయి? ఆ వాటర్ ఉంది, హెవీ వాటర్ ఉంది, లిక్విడ్ సోడియం ఉంది, ఇంకొకటి కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా ఇక్కడ యూజ్ చేస్తారు క్లియర్లీ. సో మోడరేటర్ అంటే అది చూడండి ఏమేమి ఉన్నాయి అక్కడ అందులో. ఓకే, వాటర్, హెవీ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, బట్ మెయిన్ హెవీ వాటర్ని యూజ్ చేస్తుంటారు. ఓకే, గ్రాఫైట్. అందులో అసలుకు ఈ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్లో దీనికి ఉన్న ప్రత్యేకత చూడండి. ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్లో మోడరేటర్ అవసరం లేదు, పేరే ఉంది. పేరే ఏమంటున్నారు దీంట్లో? మరి అలాంటప్పుడు మోడరేటర్ పని ఏంటి? టు స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్, అదే కదా మోడరేటర్ పని ఏంటి? టు స్లో డౌన్ ది స్పీడ్ ఆఫ్ న్యూట్రాన్స్. మరి దీని పేరేముంది? అది ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్. అది అవసరమా మరి దాంట్లో? నో, అందుకనే నన్ను పెట్టారు అందులో. ఇక్కడ చూడండి, గ్యాస్ కూల్డ్ రియాక్టర్. ఇక్కడ మెయిన్ కూలెంట్ అనేది కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ వాటర్ ఎనర్జెటిక్ రియాక్టర్. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అని మనం చెప్పొచ్చు, బట్ మెయిన్గా మనం యూజ్ చేసేది ఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్, బాయిలింగ్ వాటర్ రియాక్టర్. మన ప్రోగ్రాంలో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ మనం. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ క్లియర్లీ. ఓకే, సో వీటిని ఇందులో కొన్ని రియాక్టర్స్ని బేస్ చేసుకొని మన ఇండియాలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. దాన్నే ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. చూడండి, సో ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. సో నేను ఇందాక ఒక సైంటిస్ట్ పేరు చెప్పాను. ఓకే, హోమీ జహంగీర్ బాబా. ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో 1950స్లోనే డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ ఇన్ 3 స్టేజెస్ టు సూట్ ది కంట్రీస్ లో యురేనియం రీసోర్స్ ప్రొఫైల్. అదే మనం అంటున్నాం, మన కంట్రీలో ప్రపంచ దేశాల మొత్తంతో పోలిస్తే కేవలం బిలో 2% మాత్రమే రీసోర్సెస్ ఉన్నాయి. మన కంట్రీకి ఉన్న స్పెషల్ థింగ్ ఏదంటే ఎక్కువ రీసోర్సెస్ దేని రూపంలో ఉన్నాయంటే థోరియం. అదే కదా మనం చూసింది. దాన్నే మనం మోనోజాయిట్ శాండ్ అనొచ్చు. ఆ థోరియం ఉన్నటువంటి ఆ రీసోర్స్నే, ఆ ముడి పదార్థాన్ని మనం ఏమనొచ్చు అంటే మోనోజాయిట్ శాండ్. అది కొన్ని తీర ప్రాంతంలో మన కంట్రీలో ఉన్నటువంటి కోస్టల్ స్టేట్స్లో కొన్ని స్టేట్స్లో చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. థోరియం రీసోర్సెస్ పరంగా మనకు ఆ మోనోజాయిట్ శాండ్ పరంగా మనం చూస్తే ఎక్కువ దొరికేటువంటి స్టేట్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్తున్నాం. ఏపీలో ఎక్కువ ఆ మోనోజాయిట్ శాండ్ అనేది ఉందని మనం చెప్తున్నాం క్లియర్లీ. సో మన దగ్గర న్యాచురల్ యురేనియం తక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది కాబట్టి ఆ రెండింటిని యూజ్ చేసి, ఓకే, న్యాచురల్ యురేనియంలో కేవలం ఎంత ఉంటుంది మనకి? ఆ పర్సంటేజ్ ఎంత ఉంది? న్యాచురల్ యురేనియం పర్సంటేజ్ ఎంత? 0.7% యురేనియం 235. ఓకే, ఇందులో మీరు చూస్తే 3 స్టేజెస్ మాదిరి ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. స్టేజ్ 1లో ఏం చేస్తున్నారు చూడండి, అక్కడ జస్ట్ న్యాచురల్ యురేనియంని యూజ్ చేస్తున్నారు. అక్కడ యూజ్ చేసే రియాక్టర్ ఏంటి? ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ క్లియర్లీ. అక్కడ ఏమవుతుంది? న్యాచురల్ యురేనియంలో ఎంత ఉంది మహా అంటే 0.7%. అది అయిపోతుంది, ఎక్కువసేపు పని చేయదు క్లియర్గా. ఓకే, బట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే యురేనియం 238 అనేది ఉంది. 99.3% యురేనియం 238 అనేది ఉంది కదా. అది ఏమవుతుంది? ఇండైరెక్ట్గా ప్లూటోనియం కిందికి కన్వర్ట్ అవుతుంది. ప్లూటోనియం క్లియర్. సో ప్లూటోనియం అటామిక్ నెంబర్ ఎంత ఉంది చూడండి, 94 ఉంటుంది చూస్తే మీరు, అంతేనా?
ప్లూటోనియంని ఎలా ఇండికేట్ చేస్తామంటే యురేనియం ఓకే Pu-239 కింద 94 ఉందా, అక్కడి నుంచి మనకి జనరేట్ అయినటువంటి అడిషనల్ ఫ్యూయల్ ఏంటంటే ప్లూటోనియం స్టేజ్ 1 నుంచి, ప్లస్ ఎంతో కొంత ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయింది బికాస్ ఆఫ్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ యురేనియాన్ని బేస్ చేసుకొని. ఆ ప్లూటోనియాన్ని మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఇక్కడ సెకండ్ స్టేజ్లోకి పాస్ చేస్తున్నారు, సెకండ్ స్టేజ్లోకి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని సెంటెన్స్ ఫార్మేషన్లో మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతారు ఖచ్చితంగా. ఓకే, సెకండ్ స్టేజ్లో ఏముంది, అక్కడ పైన చూడండి ఏముంది, థోరియం. ఫస్ట్ స్టేజ్లో థోరియం యూజ్ చేయట్లేదు, సెకండ్ స్టేజ్ నుంచి యూజ్ చేస్తున్నారు క్లియర్లీ. ఆ థోరియంని బేస్ చేసుకొని సెకండ్ స్టేజ్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఎలాగో అందులో ఒక ప్లూటోనియం అనేది పనిచేసి ఆ రియాక్టర్ని చూడండి, ప్లూటోనియం ఫ్యూయల్ ఫాస్ట్ బ్రీడర్స్ అంటున్నారు. ఫాస్ట్ బ్రీడర్స్ అంటే లోపల ఫ్యూయల్ యూటిలైజ్ అవుతూ ఇంకొక ఫ్యూయల్ని అడిషనల్గా జనరేట్ చేస్తూ ఉంటే షార్ట్ పీరియడ్లో దాన్నే మనం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనొచ్చు. బ్రీడర్ రియాక్టర్స్ ఇంకా అడిషనల్గా ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంది. ఎలా ప్రొడ్యూస్ చేస్తుందంటే ఇండైరెక్ట్గా థోరియం అనేది ఇంట్రడ్యూస్ చేసినాం కదా, దాని ద్వారా మనకేం జనరేట్ అవుతుంది, అక్కడ చూడండి కింద యురేనియం 233. నేను ఇందాక యురేనియం ఐసోటోప్స్ అంటే ఏమేమి చెప్పా, 235, 238, 233. 233 అనేది న్యాచురల్ యురేనియంలో ఉండదు, అది ఇలా చర్యలు ప్రొడ్యూస్ అవుతుందని మనం చెప్తున్నాం క్లియర్లీ. యురేనియం 233. సో మళ్ళీ నెక్స్ట్ యాక్చువల్గా ఈ సెకండ్ స్టేజ్లో మీరు చూస్తే అక్కడ రాసాను చూడండి. సో ఫ్యూయల్ బై ఏ మిక్స్ ఆఫ్ ప్లూటోనియం అండ్ న్యాచురల్ యురేనియం అనేది ఇక్కడ రాసి ఉన్నారు క్లియర్గా మనం చూస్తే. ఓకే, విత్ సఫిషియంట్ స్టాక్స్ థోరియం ఈజ్ ఇంట్రడ్యూస్డ్ టు కన్వర్ట్ ఇంటూ యురేనియం. థోరియం ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, ఆ యురేనియం 233ని జనరేట్ చేయడానికి ఇండైరెక్ట్గా. ఇంకొక ఫ్యూయల్ ప్రొడ్యూస్ అయింది ఇండైరెక్ట్గా మనకు చూస్తే థోరియంని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల. నేను ఫస్ట్లో అన్నా యురేనియం 233 డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది, 235 డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది, 238 డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదు. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ప్లూటోనియం జనరేట్ అయింది ఇక్కడ అంతే క్లియర్గా మనం చూస్తే. ఓకే, ఫైనల్గా మనకి ఈ U233 అనేది ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయింది కాబట్టి నెక్స్ట్ స్టేజ్ యూజ్ చేస్తున్నారు, స్టేజ్ 3. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ థోరియం ప్లేస్ చేస్తున్నారు. యురేనియం 233 ఇంట్రడ్యూస్ చేసినందుకు ఇక్కడ కింద చూడండి U233 ఫ్యూయల్ బ్రీడర్స్ అంటున్నాం. సో బ్రీడర్ అనేది వర్డ్ యూస్ చేస్తే దాని మీనింగ్ ఏంటి, ఫ్యూయల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని మీనింగ్. బ్రీడర్ అనే టర్మ్ మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం అంటే అడిషనల్గా ఫ్యూయల్ని జనరేట్ చేస్తుందని దాని మీనింగ్ క్లియర్లీ. ఇక్కడ ఎలాగో యురేనియం 233 అనేది ఒక ఫ్యూయల్, అది ఎలాగో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. మళ్ళీ థోరియంని ఇంట్రడ్యూస్ చేస్తే దానివల్ల మళ్ళీ యురేనియం 233 జనరేట్ అవుతుంది క్లియర్గా మీరు చూస్తే. దీంతో పాటు యూటిలైజ్ చేయడంతో పాటు ఇక్కడ థోరియం వల్ల ఒకే ఒక ఉపయోగం ఏంటి మనకి, ఫైనల్గా దీన్ని చూసిన తర్వాత ఒకే ఒక ఉపయోగం ఏంటి, ఓకే, యురేనియం 233 ప్రొడ్యూస్ చేయడం, దాని ద్వారా మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం. ఇండైరెక్ట్గా థోరియంని ఇలా యూస్ చేసి దాన్ని కూడా ఒక ఎనర్జీ రీసోర్స్ కిందికి కన్వర్ట్ చేసి మనం ఒక యూనిక్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం క్లియర్లీ. ఓకే, దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఇండియా 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్, ఇండిజినియస్లీ డెవలప్డ్ ప్రోగ్రామ్ అనొచ్చా దీన్ని. మన సైంటిస్ట్ క్రియేట్ చేసుకుంది, ఇది ఎవరి దగ్గర లేదు టెక్నాలజీ క్లియర్గా, మన అవసరం కోసం ఇది క్రియేట్ చేసాం. ఇదే లేదనుకోండి, ఈ సిస్టమే లేదనుకోండి, ఈరోజు ఆ పవర్ అన్న ఉండేదా మన ఇండియాలో, ఆ 7 GW అనేది మనం చూసేవాళ్ళమా. అది చూస్తున్నామంటే దానికి ఇండైరెక్ట్ రీజన్ ఏంటి, మనం డిజైన్ చేసుకున్న ప్రోగ్రామ్ క్లియర్గా మనం చూస్తే. అందుకే మనం ఏమంటున్నాం అని హోమీ బాబా అని ఏమంటున్నాం, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ క్లియర్లీ. ఓకే, సో యూనిక్గా ఇలా డిజైన్ చేశారు మనం చూస్తే. ఇప్పుడు ఈ స్టేజెస్ గుర్తుపెట్టుకోగలుగుతారా, స్టేజ్ 1లో ఏమవుతుంది, జస్ట్ న్యాచురల్ యురేనియంని యూజ్ చేస్తున్నాం, దాని నుంచి వచ్చే బెనిఫిట్ ఏంటంటే ప్లూటోనియం జనరేట్ అవుతుంది. స్టేజ్ 2 వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఆ ప్లూటోనియం అనేది ఎలాగో యూజ్ అవుతుంది. అక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అనే పేరు ఎందుకు పెట్టారంటే ఫ్యూయల్ క్వాంటిటీ అనేది ఎక్కువ లోపల యూటిలైజ్ చేసుకునే దానికన్నా ఇంకా అడిషనల్గా ఫ్యూయల్ జనరేట్ అవుతుంది. ఆ ఫ్యూయల్ జనరేట్ అవ్వాలంటే థోరియంని మనం స్టార్ట్ చేసాం యూజ్ చేయడం, దాని నుంచి మనకు జనరేట్ అయ్యే ఫ్యూయల్ ఏంటంటే యురేనియం 233. మళ్ళీ దాన్ని ఏ విధంగా మనం దీంట్లో యూజ్ చేయకుండా దాన్ని నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, థర్డ్ స్టేజ్లోకి పంపిస్తున్నాం.
థర్డ్ స్టేజ్ దాని పేరు ఏమంటున్నాం, U-233 ఫ్యూయల్ బ్రీడర్ అనే పేరు పెట్టామంటే ఇంకా అడిషనల్గా ఫ్యూయల్ జనరేట్ అవుతుంది. అడిషనల్ ఫ్యూయల్ జనరేట్ అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నారు, థోరియంని యూజ్ చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ U-233 ప్రొడ్యూస్ అవుతుంది క్లియర్గా. ఓకే, సో ఓవరాల్గా ఇక్కడ థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి రియాక్టర్స్ అంతా మనం ఏమనొచ్చు అంటే U-233 బేస్డ్ రియాక్టర్ అనొచ్చు ఇండైరెక్ట్గా మనం చూస్తే. ఇది 3 స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి.